మొదటి తిమోతి పత్రిక అందరు కూడా తీయండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనములను చదువుకుందాము. అందరు కూడా మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచినట్లయితే లేఖనాలను మనం పరిశోధించే వారమై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా లేఖనాన్ని పరిశోధించండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 13-14 చదువుతున్నాను. నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్నటువంటి వచన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన కుమారుడైనటువంటి తిమోతి గారికి ఈ పత్రికను రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారికి అనేక మంది శిష్యులు ఉన్నారు. అనేక మందిని శిష్యులుగా తయారు చేశాడు. ఆ శిష్యులలో అందరికంటే చాలా శ్రేష్టమైన వాడు, చాలా భయభక్తులు కలిగిన వాడు ఈ తిమోతి అనే వ్యక్తి ప్రత్యేకంగా తన కుమారుడుగా స్వీకరించి, అంటే కుమారుడు అంటే పౌలు గారు ఏమీ శరీరం తన కుమారుడు కాదు, తనకు బాప్తిసం ఇచ్చి రక్షణలోకి తీసుకొచ్చి ఆత్మీయమైన కుమారుడు. ఈ ఆత్మీయ కుమారునికి ఈ పత్రిక రాస్తూ, ఎందుకంటే పౌలు గారు ఒకే సందర్భంలో ఒకే సంఘములో ఉండి ఆయన పరిచర్య చేయలేదు. ఒకే సంఘములో స్థిరంగా లేడు పౌలు గారు. దేవుడు పౌలు గారికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటిదంటే, అతడు అన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించేవాడు. అన్ని దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. అన్ని దేశాలలో అనేక ప్రాంతాలలోకి వెళ్ళి దేవుని వాక్యమును సువార్తను ప్రకటించు. అతడు ఒక గొప్ప మిషనరీ పరిచర్య చేశాడు. ఈ మిషనరీ పరిచర్య ఒక కాడనే ఉండదు కనుక అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు వెళ్ళి అతడు సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించేటువంటి వ్యక్తి పౌలు గారు. అందుకే అతని దేవుడు సువార్త నిమిత్తమే అతడు ఎన్నుకోబడ్డాడట. కనుకనే ఆ మాట చెప్తాడు చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుంచి తప్పించబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యమును నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్టు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమెన్ అన్నాడు. అయితే పౌలు గారి యొక్క సువార్త నిమిత్తము ఆయన సువార్త పనిచేసుకుంటూ అన్యజనులకు అనేకులను దేవుని సువార్తను ప్రకటించటకు అతడు వెళుతున్నప్పుడు ప్రభువు తన పక్కన నిలిచి ఉన్నాడట. దేవుడే తన పక్కన నిలిచి ఉండి తను వెళ్ళు ప్రతి స్థలములో తనకు తోడై ఉన్నాడు. కనుక నేను సింహము నోట నుంచి తప్పించబడితిని అన్నాడు. ఏ సింహము? ఈ లోకంలో ఒక సింహం ఉన్నది, గర్జించు సింహము, అపవాదిగాడు. ఆ అపవాది అనే సింహము నోట నుంచి ఆయన తప్పించబడుతూ వచ్చి తన ద్వారా దేవుని యొక్క సువార్త అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించాడు.
మనం చదువుకున్న వచ్చిన భాగంలో ఈ మాట చెబుతున్నాడు తిమోతికి, నేను వచ్చు వరకు అన్నాడు. అంటే పౌలు గారు ఒక కాడ లేకుండా అనేక స్థలాలకు వెళ్తూ వెళ్తూ సువార్త చేసి మళ్ళీ తిరిగి నీ యొద్దకు వస్తాను కుమారుడా, తిమోతి నీ యొద్దకు వస్తాను, నేను వచ్చు వరకు నీవు చేయవలసిన పని విధానం ఏంటంటే చదువుట యందును, ఏందట చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఇక్కడ 3 పనులు చెప్పాడు తిమోతి గారికి. ఒకటేమో చదువుట యందును, రెండవది బోధించుట యందును, మూడవది హెచ్చరించుట యందును జాగ్రత్తగా ఉండుమని ఒక హెచ్చరిక చెప్పి వెళ్ళాడు. కనుక చక్కటి బోధ చేసే వ్యక్తిగా నువ్వు బోధించు నా కుమారుడా. దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా చదువుకో. చదివి నువ్వు దానిలో ఉన్న గూఢమైన సంగతులు తెలుసుకొని బోధించుము అని చెప్తున్నాడు. మూడవది హెచ్చరిక చేసే అనుభవం కూడా ఉండాలి. సంఘములో హెచ్చరిక చేయి, ప్రజలకు హెచ్చరిక చేయి. నువ్వు హెచ్చరిక చేయకపోతే వారు సక్రమైన మార్గంలో నడవకుండా అక్రమైన మార్గం నడుస్తారు కనుక వారిని హెచ్చరిక కూడా చెయ్యమని చెప్పాడు. అంతేకాకుండా తను కాపాడుకోవలసిన విషయాలు చెప్పాడు. తిమోతి గారు ఏ విధంగా తన భక్తిని కాపాడుకోవాలో ఆ మీద చెబుతున్నాడు. చూడండి 11వ వచనములో, ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తనకు ఉండవలసిన ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. ఆ తిమోతి నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా జాగ్రత్తగా చూసుకో. అంటే ఈ రోజుల్లో చాలా మంది రకరకాల పాపములో పడిపోతున్నారు. యవ్వనస్తులు పాపపు క్రియల్లో పడిపోతున్నారు కనుక నీ యవ్వనమును బట్టి ఎవరికి నీ తృణీకరించే అవకాశం ఇవ్వకుండా నువ్వు పవిత్రతను కాపాడుకో అన్నాడు కదండి. పవిత్రతను కాపాడుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, ప్రేమ కలిగి ఉండు, విశ్వాసంలో ఉండు, పవిత్రతలో ఉండు, విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. అంటే పవిత్రత కాపాడుకో, పరిశుద్ధముగా ఉండు కదండి. ఈరోజు దేవుని పిల్లలకు కావలసింది పవిత్రత, దేవుని బిడ్డలకు కావలసింది పరిశుద్ధత. మనం పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కానీ ఇంకా నీలో పాపం పెట్టుకొని నువ్వు ఎంత భక్తి చేసినా నీ భక్తి వ్యర్థమే. కనుక పాపం అనేది మనము దూరంగా పాపాన్ని విడిచిపెట్టుకొని మనం పవిత్రత కలిగి ఉండడం కొరకే, పరిశుద్ధత కలిగి ఉండడం కొరకే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు. కనుక ప్రతి విషయంలో నువ్వు పవిత్రుడవుగా ఉండాలి. మనం పవిత్రురాలుగా ఉండాలి. నీతి మనలో ఉండాలి, ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమే లేకపోతే మనమంతా భక్తిలో వ్యర్థమైపోతామట. అన్నింటికంటే చాలా శ్రేష్టమైనది ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే నీ ఉంటావో, ప్రేమ కలిగి, పవిత్రత కలిగి, విశ్వాసము కలిగి, పరిశుద్ధత కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవుడు నీకిచ్చిన వరమును బట్టి నువ్వు జాగ్రత్త పడము అన్నాడు. ఇక్కడ ఆ 14వ వచనంలో చక్కటి మాట చెప్పాడు. ఇవన్నీ చెప్తూ ఆ 14లో ఏం చెప్పాడు? పెద్దలు హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇన్ని రకాలను కనుక ఉన్నప్పుడు పెద్దలు నీకు హస్త నిక్షేపము చేయగా నీకు కలిగిన వరముల విషయం కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు కొన్ని వరాలు ఇస్తాడు. అలాగనే తిమోతికి ఇచ్చినట్టుగా దేవుడు ఎవరైతే పవిత్రత కలిగి, ఎవరైతే పరిశుద్ధము కలిగి, ఎవరైతే ప్రేమ కలిగి,
ఎవరైతే మంచి మనసు కలిగి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, పాపం వారిలో లేకుండా వారు పవిత్రులుగా ఉంటారో, ఆ పవిత్రులకు మాత్రమే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. ఒక్కొక్క వరమును ఇచ్చినప్పుడు ఆ వరమును నువ్వు కాపాడుకో అంటున్నాడు. అందుకని పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, అంటే సేవకులు నీకు మీద చేతులు ఉంచి నీకు హస్త నిక్షేపం చేసినప్పుడు నీకు కొన్ని వరములు వచ్చాయి కదా కుమారుడా, ఆ వరములను జాగ్రత్తగా కాపాడుకో. ఆ వరము దేవుడు నీకు ఇచ్చాడు గనక నీ వరమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో. కనుక వరము అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో దేవుడు కొందరికి వరాలు ఇస్తున్నాడంటే దేవుడు ఎంతో నిన్ను ప్రేమించి నీ కొరకు ఇచ్చే వరాలు. అది ఎందుకొరకు వరాలు ఇస్తున్నాడు దేవుడు? అసలు ఎందుకు ఇవ్వాలి నీకు వరము? ఒకసారి ఆలోచించండి. మనకు కూడా దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. ఎందుకు నీకు దేవుడు వరాలు ఇవ్వండి? దేని కొరకు నీకు వరాలు ఇవ్వాలి? ఈ వాక్యం చెప్పి ఊకుండా సరిపోతుంది కదా. కానీ దేవుడు తన కృపను బట్టి ప్రేమించి ఇచ్చే వరాలు ఎందుకు ఇస్తాడో తెలుసండి? సంఘము క్షేమాభివృద్ధి కొరకే వరాలు ఇస్తాడట. దేవుని సంఘము క్షేమంగా ఉండాలి, క్షేమాభివృద్ధి చెందాలన్న ఉద్దేశం కొతే దేవుడు ఒక్కొక్కరిని ప్రేమించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు మాట రాస్తున్నాడు. కొరింథీలకు రాసిన 1 పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి అన్నాడు. ఏంటిదట వరాలు ఎందుకు ఇస్తున్నాడు? సంఘమునకు క్షేమాభివృద్ధి కలగాలని, సంఘము క్షేమంగా ఉండాలని. ఇప్పుడు సంఘం ఎవరిది? సంఘం అంటే ఎవరిది? ఇది సువార్త రాజన్న సంఘం. ఇదేమన్నా ఈ సంఘం ఎవరిదండి? దేవుని సంఘం ఇది. దేవుడు మనందరి కొరకు రక్తాన్ని కార్చి ఆ రక్తంలో నిన్ను కొడుకొని ఆ రక్తంతో నిన్ను శుద్ధి చేసి నిన్ను పవిత్రులుగా చేసి నిన్ను పరిశుద్ధులుగా చేసి తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు గనక నువ్వు ఆయన సంఘములో ఒక నెంబరు. క్రీస్తు సంఘములో నిన్ను ఒక నెంబర్గా చేసిండు. నిన్ను సంఘముగా చేసి కొంతకాలము మీకు వాక్యాన్ని బోధించడం కొరకు, మీకు వాక్యాన్ని చెప్పడం కొరకు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు. కానీ ఇది సువార్త రాజన్న సంఘం అంటే కాదు కదా. నాకు సంఘం ఎందుకండి? ఏదో మిమ్మల్ని అప్పచెప్పాడు నా చేతికిది, అయ్యా వీరికి మంచి వాక్యాన్ని బోధించి వారిని అభివృద్ధి చెయ్యి, వారిని మంచిగా నేను నీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి ఇప్పుడు నేను చెప్పానో నా పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలన్నీ వారికి చెప్పి వారిని ఇంకా పరిశుద్ధులుగా చెయ్యి, వారిని నీతిలో నడిపించు, వారిని ప్రేమగా నడిపించు, వారిని క్రీస్తు స్వరూపంలోకి తీసుకురా, వాళ్ళని చక్కగా బోధించి చక్కగా వారిని పరిశుద్ధులుగా చేసి నా రాజ్య వారసులుగా చేయడానికి దేవుడు ఇక్కడ నన్ను నిలబెట్టుకొని మిమ్మల్ని అలా తయారు చేయడం కొరకు మీరు నాకు నా చేతికి అప్పచెప్పాడు. కానీ సువార్త రాజన్న సంఘం అంటే మనం ఏమన్నా అనలేం కదా. క్రీస్తు సంఘము, దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య సంఘము. అన్ని సంఘాలు, ఈ భూమి మీద ఉన్న 7 ఖండాలలో ఉన్న సంఘాలన్నీ కూడా యేసయ్య సంఘమే తప్ప ఏ మనుషుల సంఘాలు కావు. కనుక క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే, క్రీస్తు సంఘం అనేటువంటి శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే దేవుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా ఆత్మ వరములను ఆయన ఒక్కొక్కరికి పంచి ఇస్తాడు. ఒక్కొక్కరిని ప్రేమించి దేవుడు ఆ వరాలను ఇచ్చినప్పుడు ఆ వరాలను దేవుని కొరకు ఉపయోగించబడాలి, దేవుని ప్రజల కొరకు ఉపయోగించబడాలి. ఆ దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే నీకు ఇచ్చి ఏం ప్రయోజనము? నీ ద్వారా దేవునికి ఏం మేలు కలుగుతుంది?
నీ ద్వారా దేవునికి ఏం మహిమ కలుగుతుంది? నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు సక్రమంగా ఉపయోగించుకోకపోతే. కనుక తిమోతికి చెప్పుతున్నాడు, నీకు ఇచ్చిన వరముల విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు కుమారుడు. కనుక తిమోతికి హెచ్చరిక చేసినట్టుగా ఈరోజు దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నీకు ఇచ్చిన వరాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. మన సంఘములో అనేక మందికి వరాలు ఇచ్చాడు దేవుడు. ఆ వరాలు ఇవ్వడం కొరకు నేను దేవుని దగ్గర ఎంత కన్నీరు గార్చానో మీకు తెలియదు, నాకు తెలుసు ఆ పరిస్థితి. ఇచ్చిన వరాలని దేవుని పని కొరకు, దేవుని కొరకు నువ్వు వాడుకోకపోతే నీకు ఇచ్చి ప్రయోజనం ఏమున్నది? సంఘ క్షేమాభివృద్ధి కొరకు వరాలను వాడుకోనండి. ఆ మాట చూడండి. ఇంకొక మాట, ఇదే కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20, అందరు తీశారండి, 28వ వాక్యాన్ని కూడా చదువుదాము. 28వ వచనం చదువుతున్నాను. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు సంఘంలో మరికొందరిని ప్రవక్తలుగా నియమిస్తున్నాడు, కొందరిని అపోస్తలుగా నియమిస్తున్నాడు కదండి. అటు కొందరిని అద్భుతములు చేయువారిగా నియమించుకుంటున్నాడు. కొందరికి అద్భుతములు చేసే వరం ఇస్తాడు, కొందరికి ప్రవచించే వరం, ప్రవక్తలుగా నియబెట్టుకొని ప్రవచించే వరాలు ఇస్తాడు. మరికొందరికి అపోస్తలుగా నిలబెట్టుకొని వాక్యాన్ని బోధించుకునే వరం ఇస్తాడు. మరికొందరికి అద్భుతములు చేసే శక్తిని ఇస్తాడు. మరికొందరికి ఉపకారములు చేసే శక్తి, కృపావరం. ఇప్పుడు సంఘంలో కొంతమందికి ఉపకారాలు చేస్తున్నారు. ఉపకారం చేయడం కూడా ఒక వరమే. అందరికీ ఆ మనసు రాదు, అందరికీ ఆ ధన్యత రాదు. కొందరికి ప్రత్యేకంగా ఉపకారములు చేసే పనిగానే నియమించుకొని వారికి ఎవరికైనా ఉపకారములు చేస్తూ ఉంటారు. వారిది అది అదొక వరము, కృపావరము. కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొంతమంది ప్రభుత్వములు చేసేవారిగా దేవుడు నియమించుకుంటున్నాడు. మరికొంతమందిని స్వస్థతలు పరిచే వరముగా ఇచ్చి కూడా ఆయన ఆ కార్యం చేసుకుంటున్నాడు. మరికొంతమందికి భాషలు మాట్లాడువాగాను నియమిస్తున్నాడట. ఎంత గొప్ప దేవుడండి! అందరికీ ఒకే విధంగా ఇయ్యలేడు. ఆ కనుక నా కింద చెబుతాడు, అందరు ప్రవక్తలా, అందరు అపోస్తల్లా, అందరు అద్భుతములు చేయవారా అంటే అందరు కాదు, కొందరే. నీకు దేవుడు నిన్ను ప్రేమించి నీకేదైతే ఒక వరం ఇస్తున్నాడో ఆ వరమును బట్టి నువ్వు దేవుని బాగా సంతోషించు. తండ్రి, నాకు ఈ వరం ఇచ్చావయ్యా, నాకు ఇచ్చిన వరము కేవలము నీ మహిమ కొరకే వాడుకోదేవా. నాకు ఇచ్చిన వరాన్ని నేను నిర్లక్ష్యం చేయకూడదయ్యా. నా వరము నీ పని కొరకు వాడుకోదేవని దేవునికి నీకు ఇచ్చిన వరాన్ని బట్టి మొరపెట్టుకుంటూ సంతోషించాలి. ఎవరికి లేని ధన్యత నీకు దొరికిందంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు తెలియదు. నిన్ను ప్రేమించి ఇచ్చేదే వరము, నిన్ను నీ మీద జాలి పడి ఇచ్చేదే వరము, నీ భక్తిని చూసి ఇచ్చేదే ఒక వరము. నువ్వు దేవునికి ఎంత ఇష్టడుగా ఉంటే ఆ వరము నీకు రావాలి, ఎంత ఇష్టరాలుగా ఉంటే నీకు ఆ వరము రావాలి. ఆ వరం ఇచ్చిన వరమును నీవు సక్రమంగా దానిని వినియోగించుకో కుమారుడ తిమోతిని. ఆ తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు. కనుక వరముల చేత సంఘము అభివృద్ధి చెందాలి. వరముల చేత సంఘము, ఆత్మ వరముల చేత సంఘము వర్ధిల్లాలి. ఏ సంఘములోనైతే వరాలు ఉంటాయో ఆ సంఘము దేవునికి ఇష్టమైన సంఘముగా ఉంటుందట. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరాలను
ఒక్కొక్కరికి పంచి ఇస్తూ కార్యసిద్ధి చేస్తున్నాడట. దేవుడు ఉత్తగానే ఇవ్వడం లేదండి నీకు వరాలు. తన భూమి మీద సంఘము ద్వారా తన పని జరిగించుకోవాలని సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరములవి. అవచరం కూడా చూడండి, 12వ అధ్యాయంలో అందరు తీశారండి. 11వ వచనం, అయినను వీటిని అన్నింటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి చేయిచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు కార్యసిద్ధి చేస్తున్నాడనంటే ఒక్కొక్కరికి మీద 7 నుంచి ఈ 10 వచనం వరకు అన్ని వరాల గురించి క్లుప్తంగా రాశాడు పౌలు గారు. పరిశుద్ధాత్మ దేవుడు పంచి ఇచ్చే వరాలు, ఒక్కొక్కరిని ప్రేమించి ఇస్తున్నాడు. ఎవరెవరికి ఏ వరం ఇయ్యాలో ఆయనకు తెలుసు. మనం అనుకున్నవి దేవుడు ఇయ్యడండి, ఆయన అనుకున్నవి మనకి ఇస్తాడు. నీ సామర్థ్యత ఏ విధంగా ఉన్నదో, నువ్వెంత పవిత్రంగా ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, ఎంతగా నువ్వు దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుని పట్ల ఒక ఆశ కలిగి ఉన్నావో, నీ ఆశను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ పవిత్రతను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును పంచి ఇస్తూ కార్యసిద్ధి చేస్తున్నాడట. కొందరు భాషలు మాత్రమే మాట్లాడతాడు, వాళ్ళకి ఇచ్చిన వరం ఏంటిది? భాషలు మాత్రమే. ఇంకొకరికి స్వస్థపరచు వరం ఇస్తాడు, వారి ద్వారా కేవలము స్వస్థతలు మాత్రమే జరుగుతుంది. మరి ఒకరికి ప్రవచనం అనే వరం ఇస్తాడు, వారి ద్వారా ప్రవచనములు మాట్లాడించుకుంటాయి. మరి ఒకరికి అద్భుతములు చేసే వరం ఇస్తాడు, వారి ద్వారా అద్భుతాలు జరిగించుకుంటాడు. మరికొందరికి భాషల వరం ఇస్తాడు, కొంతమందికి భాషలకు అర్థం చెప్పే వరం ఇస్తాడు, కొంతమందికి బుద్ధివాక్యం అనే వరం ఇస్తాడు, కొంతమందికి జ్ఞానవాక్యం అనే వరం ఇస్తాడు, కొంతమందికి విశ్వాసం అనే వరం ఇస్తాడు. అంటే దేవుడు ఒక్కొక్కరిని ప్రేమించి ఒక్కొక్క విధముగా వారికి వరాలు ఇచ్చి తన సంఘమును క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటాడు. తన సంఘాన్ని క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకోలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు? 1 సారి 2 సార్లు 3 సార్లు చూస్తాడు. నేను ఇంత చక్కగా ఆ కుమారునికి కానీ ఆ కుమార్తెకు నా వరాన్ని ఇస్తే, నా వరాన్ని ఏమాత్రం నిర్లక్ష్యతనం చేస్తుంది కనుక నీ దగ్గర నుంచి ఆ వరాన్ని కూడా తీసేస్తాడు దేవుడు. పనికి రాకపోతే ఎందుకని నీకు ఇచ్చి, నీకు వరం ఇచ్చినప్పుడు నీకు సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఉండకపోతే ఆ వరము నీకు ఇచ్చి ప్రయోజనం ఏమున్నది? దేవుడు దాన్ని తీసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? నీ విశ్వాస జీవితము బలహీనమైపోతాం కదండి. ఇచ్చిన వరం పోతే ఏమైపోతుంది? ఇంకా చాలా బలహీనమైపోతుంది. కనుక దేవుడు ఇచ్చిన మనల్ని ప్రేమించి ఇచ్చే వరములకు విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండండి. కనుకనే ఆ హెచ్చరిక చేస్తున్నాడు తిమోతి గారికి, నా కుమారుడా తిమోతి, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా నీకు ఇచ్చిన వరముల విషయమై జాగ్రత్తగా ఉండుము. విశేషముగా ప్రవచన వరం విషయంలో జాగ్రత్తగా ఉండుము. నీ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండుము. నువ్వు చక్కటి బోధ చేసి ప్రజలకు చక్కటి బోధ చేయము. ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకో అంటున్నా. ఒక విషయం చెప్తా చూడండి, నాకు వరాలు లేవు, మా అమ్మగారికి ఏమో వరాలు ఉన్నాయి. ఎందుకంటే భాషలు మాట్లాడుతుంటా అంటే నాకు ఆ వరాలు లేదనుకో, నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది? కుళ్ళు వస్తుంది నాకు. చిన్నవా, నా ముందు నా భార్య భాషలు మాట్లాడుతుంది, నేనెందుకు? కుళ్ళు వస్తుందా రాదండి? అంటే కుళ్ళు వస్తుందని అంటే అనుకోకుండా ఏంటంటే తెలుసా, మనకు నాలో నాకు లేనిది నీకున్నదని ఒక కుళ్ళు. ఆ కుళ్ళు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అది సాతానుకు సంబంధించిన పని.
నేను కూడా మా అమ్మగారికి ఉన్న వరం కూడా నేను కూడా దేవుణ్ణి ఏమడగానే, నాకు కూడా ఒక వరం ఇవ్వ ప్రభు అని అడిగి పొందుకోవాలి. అప్పుడు అది ప్రేమ. కానీ ఎప్పుడైతే ఒక రకమైనటువంటి ఈర్ష్య ద్వేషం కలుగుతుందో, దాన్ని బట్టి దుష్టుడు నీలో ఉన్న వరమును అది అభివృద్ధి కాకుండా ఆపివేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన వరమున విషయమై నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. యవనస్తులైన కుమారులారా, కుమార్తెలారా గమనించండి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు వరాల కొరకు ఆశ కలిగి అడిగి పొందుకోనండి. అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఇచ్చిన వరాలను పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. దేవుడు తీసేస్తాడు వరాలను. నీ ద్వారా ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలగకపోతే ప్రయోజనం ఏమిటి? సౌలుకు ఆత్మాభిషేకం ఇచ్చిన సౌలును ఆ ఆత్మాభిషేకం తీసేయలేదా? బిలాంకి ఇచ్చిన బిలాంకి తీసేయలేదా? భక్తులకు ఇచ్చి భక్తుల నుంచి ఆత్మను తీసేయలేదా? అలాగనే మనకు కూడా తీసేస్తాడండి. దేవుడిచ్చిన వరములను జాగ్రత్తగా కాపాడుకో కుమారుడా. తిమోతిని చక్కగా తిమోతికి హెచ్చరిక చేస్తూ రాస్తున్నాడు. కనుక దేవుని సంఘమునికి కావలసింది సంఘ క్షేమాభివృద్ధి కావాలి. ఎప్పుడు దేవుడు చూసే ఆలోచన ఏంటిదంటే, నా సంఘము, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి, నా పిల్లలు ఆనందంగా ఉండాలి. వారు ఆనందం పడుతూ వారి ఆనందంతో పాటు సంఘమున బిడ్డలందరూ కూడా ఆత్మ వరములు కలిగి ఉంటే, ఒక్కొక్క వరముల చేత మరి నింపబడ్డప్పుడు దేవుని సంఘము క్షేమాభివృద్ధి కలుగజేస్తూ దేవునికి మహిమ తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరచబడుతుంటాడు. నువ్వు ప్రవశిస్తున్నప్పుడు, నువ్వు భాషలు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు దర్శనాలు చూస్తున్నప్పుడు, నువ్వు స్వస్థతలు కలిగిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యం అనేటువంటి వాక్యములు ప్రజలకు బోధిస్తున్నప్పుడు, ఇవన్నీ చూసి పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడతాడు. నేను ఇచ్చిన వరమును వారు సక్రమంగా సద్వినియోగపరుచుకుంటున్నారు అని. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ ఇచ్చిన వరాన్ని కాస్త నువ్వు నిర్లక్ష్యతనం చేసి దాన్ని పోగొట్టుకుంటే ఇంకా మనంత దురదృష్టవంతులు ఎవరు లేరే. దేవుడు ప్రేమించి ఇచ్చే వరాలని ఎవ్వరు కూడా నిర్లక్ష్యతనముగా దాన్ని పోగొట్టుకునే ప్రయత్నాలు చేయకండి. కనుక ఆ తిమోతికి ఆ మాట రాస్తూ చెబుతున్నాడు, నా కుమారుడా, నీవు ఇచ్చిన వరము విషయమై నువ్వు జాగ్రత్త కలిగి ఆ వరమును ఏం చెప్తున్నాడు ఇక్కడ? పెద్దలు హస్తనిక్షేపము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అన్నాడు. అంటే అలక్ష్యం చేయకుండా దాన్ని నిర్లక్ష్యతనంగా నన్ను ఉంచుకోకు బాబు, దాన్ని పోగొట్టుకోకు అని అర్థం. తెస్సలోనికి రాసిన పత్రిక 5:17 కూడా ఇక్కడ ఒక మాట రాస్తాడు చూడండి. తెస్సలోనికి రాసిన పత్రిక 5:17 కూడా ఓ చక్కటి మాటని ఇక్కడ రాశాడు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవశించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు మనకిచ్చిన వరములను బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉండాలి ఎల్లప్పుడూ. మన కృతజ్ఞత చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది అంటున్నాడు. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ప్రవశించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అన్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, దేవుని సంగమ, ప్రవశించుడను నిర్లక్ష్యము చేయొద్దు అని అంటున్నాడు. అంటే కొంతమంది ప్రవశించడం అనేది నిర్లక్ష్యతనం చేస్తున్నారు అనే కదా అర్థం. దీన్ని పట్టుకొని ప్రవచన వరము నీకు ఉన్నప్పుడు దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకున్నావంటే అది నీకు నువ్వే ఆర్పేసుకుంటున్నావు. నీకు నువ్వే దేవుడు నీ మీదికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి
నిన్ను వెలిగించి నీతో నేను ఒక ప్రవచనము నేను మాట్లాడించుకో దేవుడు అనుకున్నప్పుడు నన్ను నిర్లక్ష్యతనం చేస్తున్నావు, నాకు అద్దు ప్రభు అంటున్నావు అంటే నువ్వు దూషించేది ఎవరిని? దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. నిర్లక్ష్యతనం చేసేటువంటి వారు ఉన్నారు, అట్లా ఉండొద్దు అని చెప్పి ఈడ తెస్సలోనిక పత్రికకు అపోస్తలుడైన పౌలు గారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అపోస్తల తెస్సలోనిక సంఘములో కూడా చాలా మంది వరాలు కలిగిన వారు ఉన్నారు కనుకనే ఆ మాటను చెబుతున్నాడు. అయ్యా, మీరు ప్రవశించే వరమును నిర్లక్ష్యం చేయకండి, ప్రవశించే వరమును మీకు దూరంగా చేసుకోకండి. అది మీరు ప్రవశించడం అనేది దేవుని చిత్తమై ఉన్నది కనుక మీకు ఇచ్చిన వరాన్ని దినదినము ప్రజ్వరిల్లు చేయండి. ఇంకా వరములతో నింపండి ప్రభువా, నన్ను ఇంకా నా ఆత్మను మండించండి ప్రభువా, ఇంకా నా ఆత్మను వెలిగించండి ప్రభువా, ఇంకా నేను నీకు దగ్గర కావాలి ప్రభువా, ఇంకా నాలో ఉన్న ఆ వరము ప్రజ్వరిల్లి అనేకులకు మేలుకరంగా నీ సంఘానికి ఉపయోగకరంగా ఉండినట్లుగా నాకు ఆ వరాన్ని మండింపజేయి ప్రభువా అని దేవుని దగ్గర అడిగి ఇంకా ఆ వరాన్ని పెంపొందించుకోవాలి. కానీ ఆ ప్రవచన వరాన్ని నిర్లక్ష్యతనంగా చేసి దాన్ని నీకు ఇచ్చిన వరాన్ని దేవుడు తీసేసుకునే విధంగా ఉండకూడదు కదండి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి వెళ్ళాడట. ఆ ఎఫెసీ సంఘములో ఉన్న కొందరిని చూసి కూడా ఏమంటున్నాడు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. ఎంత చక్కటి మాట చూడండి అది. అయ్యా సంఘమా, ఎఫెసీలో ఉన్న సంఘ పరిశుద్ధులారా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు. అయితే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందారు? యోహాను బాప్తీసం పొందారు. మరి నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, అతడు పరిశుద్ధాత్మలు బాప్తీసం ఇస్తే మీకు తెలియదా అని అడిగారు. మరి మౌనయ్యారు. అప్పుడు చూడండి ఆ అపోస్తల కార్యం 19వ అధ్యాయము, అపోస్తల కార్యము 19వ అధ్యాయం తీయండి. ఆ 19వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందుతారని అడగగా వారు యోహాను బాప్తీసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని అందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుము, మారు మనసు విషయమైన బాప్తీసం మీకు ఇచ్చినని చెప్పాను. వారు చూడండి బాధ ఈ వచనం, వారు మాటలు విని ప్రభువైన యేసునామున బాప్తీసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతోనూ మాట్లాడుటకును ప్రవశించుటకును మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు వరాలన్నీ ఎక్కడున్నాయి? పౌలు గారిలో ఉన్నాయి. పౌలు గారిలో వరాలు ఉన్నాయి కనుకనే ఆయన వారి మీద చేతులు ఉంచిండట. బాప్తిసం పొందిన వారి మీద ఆయన చేతులు ఉంచగానే వారు భాషలు మాట్లాడుతూ ప్రవశించడం చెప్పుడు మొదలు పెట్టాడు. అంటే దేవుడు పౌలు గారిని అభిషేకించుకొని పరిశుద్ధాత్మతో నింపి తనలో అనేకమైన వరాలు ఉన్నాయి కనుకనే ఆ పౌలు గారు ఎవరి చేతుల మీద ఎవరి తల మీద చేతులు పెడితే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. వారు భాషలు మాట్లాడుతున్నారు, ప్రవశించడము మొదలు పెడుతున్నారు. అంటే ఈ విధంగా ఆత్మాభిషేకము కలిగిన దైవ సేవకులను, పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనులు ఎవరైనా వారిలో ఉన్న వరాలను సంఘమునకు వారు ఇయ్యగలుగుతారు. అలాగనే ఈ తిమోతి మీద కూడా హస్తనిక్షేపము చేసిండు పౌలు గారు. ఒకరోజు చేతులు ఉంచి ప్రార్థన చేసిండు సేవ కొరకు. కనుక పౌలు గారు ఎప్పుడైతే చేతులు ఉంచిండో ఆ తిమోతిలోకి ఆ యొక్క మంచి అభిషేకం వచ్చేసింది, కృపావరాలు కూడా వచ్చేసింది. ఆ కృపావరాలు నువ్వు ఆ నిర్లక్ష్యంగా ఉండకు, వాటిని నిర్లక్ష్యతనంగా చేయకు నా కుమారుడా. ఆ వరములు చక్కగా దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడుకో, దేవుని ప్రజల క్షేమం కొరకు వాడుకో. నీకు కలిగిన బోధను సక్రమంగా బోధించు, వాక్యమునకు విరోధంగా ఏది కూడా బోధించకు. నేను వచ్చే వరకు నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండుము, ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో.
నీ యవ్వన కాలం నాకు యవ్వనంలో విచ్చలు పారిపో. నువ్వు పరిశుద్ధంగా ఉండు, నువ్వు ప్రేమ కలిగి ఉండు, నీ విశ్వాసమును కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో అని ఆ కుమారుడైన తిమోతికి చక్కటి పత్రికలు 2 సార్లు రాశాడు. మొదటిసారి వచ్చినప్పుడు మొదటి పత్రిక రాశాడు, ఆ పత్రికలో కొన్ని విషయాలు చెప్పాడు. రెండవసారి వచ్చినప్పుడు రెండవ పత్రిక రాశాడు. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక అంటే మొదటిసారి రాసిన పత్రిక, రెండవసారి వచ్చినప్పుడు రెండవ పత్రికను రాశాడు. కనుక ఆ యొక్క వరములు అనేటివి పౌలు గారిలో సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనక అవి పౌలుతో పాటు పౌలు గారు ఎవరెవరి మీద చేతులు ఉంచారో వారందరూ కూడా దేవుని ఆత్మ వరముల చేత నింపబడి ఆ సంఘాలన్నీ మండుతూ వచ్చాయి. అలనాడు పౌలు ఎక్కడెక్కడ ఏ దేశానికి వెళ్ళి ఎన్ని సంఘాలకు సువార్త చెప్పాడో ఆ సంఘాలన్నీ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘాలుగానే ఉన్నాయి. రోమా సంఘము గాని, ఎఫెసీ సంఘము గాని, కొరంతి సంఘము గాని, గలతీ సంఘము గాని కదండి, ఎబ్రీ సంఘము గాని, కొలస్సీలకు రాసిన, ఫిలెమోనుకు రాసింది, తిమోతికి, తీతుకు, ఇలా పౌలు ఎక్కడెక్కడైతే ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎన్ని దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న సంఘాలకు ఆయన వాక్యాన్ని బోధించి సువార్త చెప్తున్నప్పుడు వాక్యంతో పాటు అనేక సంఘాలను మండింపజేశాడు, అనేక సంఘాలను దేవునికి ఇష్టమైన రీతిలో ఎదిగించాడు. కనుక దేవుని పిల్లలారా, దేవుని యొక్క సంగమ జ్ఞాపకం చేసుకోనండి. మీకు ఇచ్చిన వరాలను కూడా నిర్లక్ష్యతనం చేయకండి. మీ పవిత్రతను కాపాడుకోనండి, పరిశుద్ధతను కాపాడుకోనండి, ప్రేమ కలిగి ఉండండి, దేవునికి మహిమార్థకరంగా ఉండండి, దేవుడు ఇష్టమైన రీతిగా అడిగి పొందుకోండి. ఇంకా వరాలు మీకు లేకపోతే ప్రభు దగ్గర గోజాడండి, అడగండి, అయ్యా నన్ను ప్రేమించి నాకు నీకు ఇష్టమైతే ఒక వరాన్ని ఇవ్వవా ప్రభు అని మనం పొందుకొని ఆ వరము సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడే విధంగా మన భక్తి జీవితం కొనసాగాలి. దాని కొరకు ఆశ కలిగి ఉండండి, దాని కొరకు ప్రయత్నాలు చేయండి. కొంతమంది మన సంఘంలో కొంతమందికే దేవుడు వరాలు పొందుకున్నారు, ఇంకా చాలా మంది వరాలు పొందుకోలేదు. యవనస్తులైన పిల్లలారా గుర్తుంచుకోనండి, ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మతో నింపబడి వరములు పొందుకునే వారుగా తయారు కావాలి. నువ్వు అప్పుడే దేవునికి మహిమపరిచే విధంగా ఉంటావు, దేవుడిని చూసి సంతోషపడతాడు. నీలో వరము లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించనట్టే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి రానట్టే. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చానంటే నీకు వరాన్ని ఇస్తా. కనుక దాని కొరకు సంఘంలో ఉన్నవారు కూడా జాగ్రత్త కలిగి ప్రభు దగ్గర అడిగి, అయ్యా నాకు ఒక వరం దయచి, నేను నాకు ఇచ్చిన వరము నీ క్షేమం కొరకు, నీ సంఘ క్షేమం కొరకు దాన్ని వాడుకునే విధంగా నన్ను నిలబెట్టుకో. నువ్వు నాకు ఏ వరం ఇస్తావు, నేను దేనికి సామర్థ్యత కలిగి ఉన్నాను, నీ చిత్త ప్రకారమైన వరాన్ని నాకు ఇయ్యి అని అడిగి పొందుకోవాలి. కానీ ఇచ్చిన వరాన్ని పోగొట్టుకునే విధంగా ఏ విశ్వాసులు కూడా ఉండకూడదు. సంఘంలో జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడిచ్చే వరాలను పొందుకొని దేవుని మహిమ కొరకు నిలబెట్టుకోనండి. దేవుని మహిమ కొరకు మనము ఏంది చేసినా ఈ భూమి మీద దేవుని మహిమ కొరకు మనం పనిచేసే వారంగానే ఉండాలి, దేవుని కార్యాలు జరిగించే వారంగా ఉండాలి. కొంతమంది ఉపకారములు చేసేవారుగా ఉంటారు, అది కూడా దేవుని యొక్క వరములో ఒక వరమే ఉపకారం చేయడం. కొందరికి మేలు చేస్తారు, కొందరు ఉపకారాలు చేస్తారు, అది కూడా ఒక వరమే. దాన్ని తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకంటే మనకి ఏమైనా 9 కుప్రవాళ్ళ తెలుసు, కానీ ఇంకా చాలా వరాలు ఉన్నవి, చాలా వరాలు ఉన్నవి. దేవుడు ప్రేమించి వారికి మంచి మనసును బట్టి, మంచి ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీకు దేవునికి ఉన్న కమ్యూనికేషన్ బట్టి నీకు ఒక్కొక్క వరాన్ని ఇచ్చినప్పుడు ఆ వరము దేవునికి మహిమార్థకరంగా ఉపయోగపడేదిగా ఉండాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేసే విధంగా ఉండాలి. అందుకొరకే దేవుడు మనకు వరాలు ఇస్తున్నాడు. ఆ మాట నేను తిమోతికి చెప్పి జాగ్రత్తగా ఉండు కుమారుడని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. కనుక మనం కూడా అలాంటి వరాలను పొందుకున్న మనము నిర్లక్ష్యతనంగా ఉండకుండా
దేవునికి మహిమకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధికరంగా నీ వరములు ఉపయోగించే విధంగా మనం ముందుకు సాగుదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.